పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్ లో భారీ వర్షం నమోదవుతోంది. దీంతో పాటుగా బోరబండ, పంజాగుట్ట, అమీర్పేటలో కూడా భారీ వర్షం నమోదైంది. గోల్కొండ, మెహదీపట్నం, లకిడీ కప్పుల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి లో లయింగ్ ఏరియాస్ అన్ని కూడా ఇప్పుడు జలమయమైపోయాయి. రోడ్లపైన భారీగా వరదని నిలిచిపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రోడ్లపై వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. సో విజువల్స్ చూడొచ్చు, భారీ వర్షం నమోదవుతోంది. సో భయంకరమైన వర్షం నమోదవుతోంది ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతాల్లో. సో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆఫీస్ వదిలేసే టైం ఇది. సో ఆఫీస్ వదిలేసిన తర్వాత సేఫ్గా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఉండాలనే రకంగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ కరెక్ట్గా ఆఫీస్ వదిలేసే సమయానికే వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలతో అంతా బాధపడుతూ ఉన్నారు. సో రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడ చూసినా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో అటువైపు నుంచి ఆఫీసు వదిలే సమయం, ఇంకోవైపు నుంచి స్కూల్స్, కాలేజెస్ వదిలేటువంటి సమయం ఒకేసారి ఈ వర్షం నమోదవడం ట్రాఫిక్ సమస్యలు కూడా కారణమైంది. హైదరాబాద్లో ఇప్పుడు భారీ వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పాలి. ఐటీ ఎంప్లాయీస్, ఐటీ కారిడార్లో ముఖ్యంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో స్టేషన్ల కింద, మెట్రో పిల్లర్ల కింద భారీగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పాలి. సో మనం విజువల్లో చూస్తున్నాం తెలంగాణ వెదర్మ్యాన్. సో ఈ దీని ప్రకారంగా మనం ఒకసారి విజువల్లో చూస్తే కనుక హైదరాబాద్ రెయిన్స్ వార్నింగ్ 1 at 6 PM 20 నుంచి 30 నిమిషాల పాటుగా హెవీ రెయిన్ అలర్ట్, భయంకరమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉందన్నట్టుగానే ముందుగా రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్ గెట్ రెడీ ఫర్ ఫాస్ట్ మూవింగ్ హెవీ రెయిన్ ఇనిషియల్లీ స్టార్టింగ్ విత్ నానక్రమ్గూడ, మణికొండ, షేక్పేట్, తెల్లాపూర్, నల్గొండ, టోలీచౌకి, గోల్కొండ, షెర్లింగంపల్లి later spreading into the other parts of the city during 6:40 to 8 PM 8 గంటల వరకు కూడా ఈ భయంకరమైన వర్షం ఇంకా కురిసే అవకాశం. 8 గంటల వరకు కూడా ఇదే వర్షం నమోదవబోతోంది. 8 గంటల వరకు కూడా ఇదే రకమైన వర్షం నమోదవబోతోంది. సో ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సో ఉదయం నుంచి కూడా చిన్న చిన్నగా చిరుజల్లు కురుస్తూనే ఉన్నాయి. అంటే దీన్ని మనం పూర్తిగా వర్షంలా కూడా చూడలేము. సో అటువంటి వర్షపాతం ఒక్కసారిగా భయంకరంగా పెరిగిపోయింది. ఎగ్జాక్ట్గా 6 గంటల 20 నిమిషాల నుంచి మొదలైనటువంటి ఈ వర్షపాతం ఇంకా కురుస్తూనే ఉంది. 8 గంటల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉంది. సో మీతో పాటుగా నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను. సో మీరు ఎక్కడున్నారు, సిచ్యువేషన్ ఏంటి, మీరున్న ఏరియాలో ఎలాంటి వర్షపాతం ఉందో కూడా కామెంట్ చేయండి. సో దాట్ ఎవరైనా అటువైపు రావాలనుకున్నా, అటువైపు వెళ్ళేవారు ఉన్నా కూడా డెఫినెట్గా కొంత అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో కుండపోత వర్షం ఈ వర్షాకాలంలో మొదలైనటి నుంచి కూడా జూన్ నెల నుంచి నాకు తెలిసి హైదరాబాద్లో ఇంతటి స్థాయి వర్షం ఎప్పుడు నమోదు కాలేదు. సో దీనికి సంబంధించి హైదరాబాద్లో వర్షాలపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్లో వర్షాలు భారీగా నమోదవుతోంది, కుండపోత వర్షం కురుస్తోంది. ట్రాఫిక్ జామ్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెట్ అయ్యాయి, దీనిపై మాన్సూన్ టీమ్స్ కానీ హైడ్రా ఎలా రియాక్ట్ అవుతోంది? వర్షం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు జూన్ లాస్ట్ మంత్ లో కూడా పెద్దగా వర్షం లేదు హైదరాబాద్ లో. జూన్ 9వ తారీఖు పడ్డ వర్షం తప్పితే మళ్ళీ జూలైలో కూడా థర్డ్ వీక్ కూడా దాటిపోతున్నాం. బట్ ఆశించినంత వర్షం లేవు. బట్ ఈ రోజు కురుస్తున్న వర్షం ఏదైతే చాలా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం అయితే పడిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో సిటీలో కొద్దిపాటి వర్షం పడ్డా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కానీ డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అవడంతో పెద్ద ఎత్తున అయితే వాహనదారులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ఇట్లా చాలా వరకు బోరబండ ఇట్లా లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా నీళ్ళైతే చేరుతున్న విషయం, నీళ్ళైతే భారీ ఎత్తున రోడ్ల మీదకి వస్తున్న విషయం చాలా వరకు పెద్ద ఎత్తున ఏదైతే హైదరాబాద్ లో ఇది పెద్ద వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు నెల మాన్సూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఇంత వాళ్ళ ఎప్పుడు కూడా నమోదవ్వలేదు. సో వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇటు హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్పేసి నిన్నటించే అలర్ట్స్ కూడా ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఇటు ఆదిలాబాద్ కానీ, పెద్దపల్లి, కరీంనగర్ ఇట్లా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇస్తుంది. పర్టికులర్ హైదరాబాద్ సంబంధించి షేర్లింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు మియాపూర్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను బల్కంపేట ఏరియాలో ఉన్నాను. బల్కంపేట ఏరియాలో కూడా దాదాపు అరగంట నుంచి వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి. వాహనదారులు కూడా ఎక్కడికక్కడ రోడ్ల పక్కన చెట్ల కింద లేకపోతే ఇక్కడ ఏదైనా షాప్ లో కానీ లేకపోతే తలదాచుకుంటున్న పరిస్థితి. రోడ్లు కూడా పెద్ద ఎత్తున జామ్ అయ్యాయి. సో వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న
పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో హైడ్రాకి సంబంధించి గతంలోనే చెప్పిన ప్రకారం ఎప్పటికప్పుడు నాలాలు కానీ రోడ్ల మీదకి వచ్చే వాటర్ అయితే క్లీన్ చేశాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో పరిస్థితి మాత్రం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లో వాటర్ స్టాయింగ్ కూడా చాలా వరకు కాలనీలో కొత్త పాటు ఇటు రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున వాటర్ స్టాయింగ్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సురేష్ ఒకసారి హోల్డ్ లో ఉండండి, విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో మీరు చూస్తున్న ఈ విజువల్ హైటెక్ సిటీ దగ్గర విజువల్ అది. సో ఇంకోవైపు ఎటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. చందానగర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. అడుగు బంపర్ టు బంపర్. బేసిక్గానే ఈ సమయానికి హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అది దట్టు ఈ రోజు భయంకరమైన వర్షం కురుస్తున్న సిచ్యువేషన్లో ఎలాంటి ట్రాఫిక్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో బేసిక్గానే ఉన్నటువంటి ట్రాఫిక్ నుంచి ఈరోజు వర్షం కారణంగా మరింతగా ట్రాఫిక్ కూడా భయంకరంగా నమోదవుతోంది. సో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి మనం చూస్తున్నాం. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర మెట్రో స్టేషన్ కింద ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయనేది బంపర్ టు బంపర్ అడుగడుగు కదులుతుంది ట్రాఫిక్. ఎగ్జాక్ట్గా ఆఫీస్ వదిలే సమయానికే ప్రతిసారి కూడా మనం చెప్తూనే ఉన్నాం, ఆర్టీవీ చెప్తూనే ఉంది. ఎగ్జాక్ట్గా ఉదయం ఆఫీస్కి వెళ్ళే సమయానికి ఒకసారిగా భయంకరంగా వర్షం కురిస్తే ఇప్పుడు ఆఫీస్ వదిలిన తర్వాత ఒక్కసారిగానే మళ్ళీ వర్షం కురుస్తూ మధ్యాహ్నం అంతా కూడా ఇది వేసవికాలం ఉన్న రకంగా ఎండలు కాస్తూ ఉంటాయి. అంతలోనే మళ్ళీ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయన్నప్పుడు వెంకటరెడ్డి గారు కామెంట్ చేశారు, నో రెయిన్. ఫిర్జాద్ కూడా ఉప్పల్లో రెయిన్స్ లేవట. ఎవరైనా ఉప్పల్ వైపుగా వెళ్ళాలనుకునే వాళ్ళు డెఫినెట్గా మీరు అటువైపు రెయిన్స్ ఏం లేవని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి యూ కెన్ సేఫ్లీ ట్రావెల్. మెట్రో ద్వారా మీరు ఉప్పల్ని రీచ్ అవ్వచ్చు, అటు నుంచి మీ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. సో ఉప్పల్ నుంచి వచ్చే వారికి మాత్రం, ఉప్పల్ వైపు వెళ్ళే వారికి మాత్రం కొంత రెయిన్స్ లేవన్నట్టుగానే చెప్తున్నారు. ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీవీ వ్యూవర్స్ అయినా కూడా, జిల్లాలో ఉన్న వారు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అది ఏపీ కానీ తెలంగాణ కానీ మీ దగ్గర వాతావరణ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? సో కొంత ఈ రోజు నుంచి వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయి. భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఈ జూన్ నెల మొదలైనప్పటి నుంచి, జూన్ జూలైలో ఎప్పుడు కూడా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఇంతటి స్థాయిలో వర్షం ఎప్పుడు కూడా కురవలేదు. ఇంతటి స్థాయిలో వర్షం కూడా ఎప్పుడు నమోదవ్వలేదు. సో భయంకరమైన వర్షం నమోదైంది. కుండపోత వర్షం కురుస్తోంది. టిల్ 8 PM మీకు ఒకసారి మళ్ళీ ఆ ట్వీట్ చూపిస్తాను. 8 గంటల సమయం వరకు కూడా సో భయంకర వర్షం కురిసే అవకాశం ఉంది. సురేష్, సిచ్యువేషన్ ఏంటి? మీరున్న దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మీ ఏ ఏరియాలో ఉన్నారు? అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏంటి? బయట హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు సంబంధించిన విజువల్ చూడొచ్చు. భయంకరమైన వర్షం కురుస్తోంది. కుండపోత వర్షం నమోదవుతోంది. 8 గంటల వరకు కూడా ఈ వర్షం ఈ రకంగా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఉప్పల్ వైపుగా వెళ్ళేవారు కొంత ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ఆయన చూస్తున్నటువంటి ఆర్టీ వ్యూవర్గా కామెంట్ చేశారు. ఉప్పల్ ఫిర్జాద్ కూడా వైపు వర్షం లేదంట. అటువైపుగా వెళ్ళేవారు సేఫ్గా వెళ్ళొచ్చు. ఉప్పల్ వరకు మీరు మెట్రోలో ట్రావెల్ చేసినప్పుడు అటువైపు వర్షం లేదు కాబట్టి మీరు డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఎక్కడెక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉన్నాయో, వాటర్ నిలిచిపోయి ఉన్నాయో, మీరు ఆర్టీవీని చూస్తున్నట్టయితే మీ ప్రాంతాల్లో సిచ్యువేషన్ కూడా దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే అటువైపుగా ఎవరైనా రావాలనుకున్న వారు కొంత జాగ్రత్తలు తీసుకుని వచ్చే అవకాశం, అంటే రీరూట్ చేసుకొని వేరే వైపుగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విజువల్ మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా చందానగర్ అటువైపు